జిల్లా చిన్న కోడూరు మండల పరిధి రామునిపట్నం గ్రామంలోని రేషన్ షాప్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి వాసవి మల్లేష్, ఎన్ఎస్యుఐ గ్రామ శాఖ అధ్యక్షులు కర్రె మధు మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి యూనిట్కి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇవ్వడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లం కుమార్, ఎండి హుసేన్, బెజ్జంకి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలో భాగంగా ఈరోజు సన్నబియ్య కార్యక్రమం రామపట్ల గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది. అంతేవిధంగా అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. 6 గ్యారెంటీలో భాగంగా ఈరోజు సన్నబియ్య కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అంతేవిధంగా రాజీవ్ వికాసంలో యువకులకు 4 లక్షల రూపాయల పెట్టుబడి సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మరియు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లను మరియు ఇందిరా మహాశక్తి కింద విద్యుత్ 200 యూనిట్ల వరకు విద్యుత్ను కరెంటు ప్రయోజనం జరుగుతుంది. కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. అన్ని విలేజ్లలో ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రామపట్ల గ్రామంలో మా రేషన్ డీలర్ ఇక్కడ సన్నబియ్యం గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. దీనికి చాలా బడుగు బలహీన వర్గాలు చాలా సంతోషపడుతుంది. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఏ ఒక్కరు కూడా దొడ్డు బియ్యం ఇచ్చింది. కానీ మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సంతోషకరంగా భావిస్తున్నాము. ఎందుకు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం.